దొరల చేతిలో తెలంగాణ బందీ అయిందని సినీ నటి మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కోకట్పల్లి రామాలయం టెంపుల్ దగ్గర శక్తి కేంద్రం బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని విజయశాంతి ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలోకి వెళ్ళినాక వారి కుటుంబ వశం అయిందని విమర్శించారు. ఇంట్లో అందరికీ పదవులు వచ్చాయన్నారు. చేసిన తర్వాత అయ్యా కేసీఆర్ ఎందుకు చేస్తావంటే ఎవడేం చేయడానికి కుదరదండి. చేతులు ఎత్తేస్తారు రేపు. ఎందుకని చెప్తున్నానంటే మీరు మీ జీవితాలు నాశనం అవుతాయి. మీరు బాగుండాలనేది మేము కోరుకుంటున్నాం, ఒక కుటుంబం కాదు. అందుకే మేలుకోండి ప్రజలారా, మేలుకోండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్. ముందే నేను చెప్తున్నాను, ఇలా జరగబోతుంది. చాలా డేంజర్ జోన్లోకి వెళ్తుంది తెలంగాణ. ఆ బాధపడకూడదు, నష్టపోకూడదు అనేది ముందు మేలుకోండి అన్నదే నేను చెప్పదలుచుకున్న విషయం. మరి దీనికి అఫ్కోర్స్ వాళ్ళ పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక పార్టీ నచ్చుతుంది, ఒక్కొక్కడికి టీఆర్ఎస్ నచ్చుతుంది, ఒకటి కాంగ్రెస్ నచ్చుతుంది, ఒకటి బీజేపీ నచ్చుతుంది. కానీ ఫైనల్గా అందరూ ఒక గొడుగు కిందకి రావాలి. ఒక పార్టీని హూ ద బెస్ట్, ఏ పార్టీ బెస్ట్ అని ఆలోచించితే నాకు తెలుస్తుంది. కాంగ్రెస్ చేస్తుందని మనం అనుకున్నాం, చేయలే. వాళ్ళు ఒక ప్యాకేజ్ పార్టీలు అది వేసినా అమ్ముకుంటున్నారు, లేదా కేసీఆర్ తీసుకెళ్ళి కూర్చుంటున్నారు దానికోసం. సో కాంగ్రెస్ చూస్తే అలా ఉంది, టీఆర్ఎస్ చూస్తే ఇవాళ ఆ విషయానికి అంత ఇంకా పెద్ద సబ్జెక్ట్, చాలా భయంకరంగా.